భవిష్యత్తులో కూడా మనం అంతా కలిసి ముందుకు పోయేది. మీరు ఏం కోఆపరేట్ చేసి చెప్పి మేము బస్ కేసు పెట్టలేదా లేకపోతే దాన్ని అత్యాచారం ఏం చేస్తే మీరు కోఆపరేట్ చేసి దగ్గరుండి మనం కోఆపరేట్ ఈ బహుజనుల పేరుతో మోసాలు చేయకూడదు మీరు ఇట్లా. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర పోలీసులే దీక్ష ఏంది? శాంతియుతమైన దీక్ష. ఒక మాట మనం ఏమనుకున్నాం, మ్యాక్సిమం అయితే అంత అయితే ఒక విషయం ఏంటంటే కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు మన బీసీ ప్రతిపక్షానికి ప్రోగ్రామ్ లాగా ఇందులో పార్క్ పనిచేసి హక్కుల కోసం కొట్లాడుతుంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా, పోలీసులు నియంత్రణ పాలన చేసుకుంటా మా టెంట్ని కానీ మా స్పీకర్లు కానీ ప్రతి తీసుకొని పోయి ఈ రోజు బీసీల హక్కులను కాలరాస్తున్నారు పోలీసులు. ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీలో మాకు వీసీ పర్మిషన్ ఇవ్వాలి, రిజిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి, కానీ ఎవరికి పోలీసులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలుగా ఈ రోజు బీసీల హక్కుల కోసం కొట్లాడే హక్కు మాకు లేదా? బీసీల హక్కుల కోసం కొట్లాడే రైట్ మాకు లేదా? దీక్షలు చేసే రైట్ లేదా? ధర్నాలు చేసే రైట్ లేదా? బీసీలకి ఆ మాత్రం బీసీలకి స్వేచ్ఛ లేదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పోలీసుల జులుం నుండి మేము కాపాడాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. పర్మిషన్ లేదా? ఎందుకంటే పర్మిషన్ లేదా? ఎందుకు టెంట్లు తీసుకున్నారు? ఏమైంది అసలు? టెంట్లు తీసేసుకున్నారంట కదా వీళ్ళ నుంచి. టెంట్లు తీసుకున్నారు అనేది ఇక్కడ ఒక ధర్నా పాయింట్ లాగా కాకుండా దీక్ష చేసుకోవాలి, అందరూ సహకరించుకోవాలి, ఎవరిదాలు చేసుకోవాలి. ఇది ఒక ధర్నా దీక్ష లాగా ధర్నా పాయింట్ కాకుండా ఇదే సంస్థ ముందు అట్లా వద్దాను కూడా కొద్దిగా ముందు పోయి వేసుకోండి అన్నట్టు దాని ఉద్దేశం. అంతే. అందరు కోఆపరేటివే. అదే టెంట్ వేయకుండా చేసుకోండి అని చెప్తున్నారు కదా, టెంట్ వేసుకోకుండా చేసుకోండి అంటున్నారు కదా. మరి టెంట్ వేసుకోకుండా ఎండలు ఎట్ట చేయాలి? ఇది ఒక ధర్మ దీక్ష. రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా బీసీ సంఘాలకు, బీసీ నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మేము చేసే ఉద్యమం కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రంపై ఒత్తిడి చేస్తానికి మేము చేస్తున్నాం. మా ప్రయత్నంలో భాగంగా ఈ కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ గారు, సిఐ గారు, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఎక్కడైతే బీసీలు ఆ బీసీలను అలదొక్కాలనే ఒక నిరంకుశతో వీళ్ళు పరిపాలన చేస్తారు. ఇక్కడ ఇమీడియట్లీ డీజీపీ గారు, ఏసీపీ గారు, మన డీసీపీ గారు, డీజీ గారు, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మీకైతే చేతులెక్కి మొక్కుతున్నాం. ఇమీడియట్లీ ఈ ఏసీపీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులకు కోలాహలంగా మారొద్దని కోరుతున్నాము. ఈ యొక్క యూనివర్సిటీ పరిపాలన జరగాలి, విద్యార్థులు శాంతియుత ధర్నాలు చేసుకోనియాలి, యూనివర్సిటీ పరిరక్షణ కాపాడే ప్రజాపాలన ఇక ఉస్మానియా యూనివర్సిటీలో జరగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేసి ఈయన ఉద్యోగాల నుంచి బదిలీ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మరి పర్మిషన్ ఇవ్వకపోతే, చేయకపోతే ఏంటి ఏం చేద్దాం? పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే డీజీపీ గారిని కలుస్తాం. డీజీపీ గారికి కలిసి ఏసీపీ గారిని తొలగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. మాకు గంట లోపల టెంట్ ఇప్పించాలి, లేకపోతే మా ధర్మ దీక్ష పోలీస్ స్టేషన్ ముందే ఉంటుందని ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్, నా పేరు రెడ్డి శ్రీని ముదిరాజ్, పిహెచ్డి స్కాలర్, తెలుగు డిపార్ట్మెంట్. ఇదంతా పర్మిషన్ ఆల్రెడీ రిజిస్టర్ గారికి, వీసీ గారికి పర్మిషన్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నిన్న ఏసీబీ గారిని మర్యాదపూర్వకంగా కలిసినాం. అప్పుడేమో మీరు చేసుకోండి, ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు. వాస్తవంగా పోలీసుగా మేము మాట్లాడే అవసరమే, ఒక సంస్కారంతో ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడిన ఇట్లా ఈరోజు కావాలని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. 42% రిజర్వేషన్. మీ నిన్న మినిస్టర్లను కలిసిన వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. కేవలం ఇక్కడ ఏసీపీ జగన్ అనే వ్యక్తి, అదేవిధంగా సిఐ ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్నాడు. ఈరోజు ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ గురించి కొట్లాడుతుంటే మేము ఇట్లా ఈరోజు ప్రభుత్వానికి సంఘీభావంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మంచిగా బీసీలకు 75 ఏళ్ళకెళ్ళి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దాన్ని సంఘీభావం తీసుకుంటే ఏసీపీ జగన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు
గారు కేవలం కుట్రపూరితంగా ప్రభుత్వానికి అబాస్పాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డీజీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పనిచేసే అధికారుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. వీళ్ళు బద్నాం చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా కొట్లాడుతున్న ఈ వ్యవస్థని ఈరోజు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిన్న ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్ ఇట్లా మాట్లాడారు. ఆయన మాటలకి ఇట్లా బేఖాతరు చేస్తున్న జగన్ గారిని తక్షణమే విచారణ చేపేయాలి. ఈరోజు ప్రతిపక్షం లొంగిపోయి ఈరోజు మా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటి వరకు రాత్రి వరకు మీరు చేసుకోండి అని చెప్పి మరి రాత్రి ఆయనకి ఏం కళలు వచ్చిందో ఎవరు మాట్లాడారో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఒకవేళ మీరు మా యొక్క టెంట్ని ఇట్లా తక్షణం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంత దూరమైన పోతాము, దీన్ని కోర్టుల న్యాయపరంగా చూసుకుంటాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా ధర్నా చేసే పరిస్థితి ఉండదు అని ఆలోచన చేసి ఇమీడియట్గా మీరు మీ తప్పుని సరిదిద్దుకొని మాకు టెంట్ అప్పగించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, తెలంగాణ పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ శాఖకు చెప్తున్నాం, మీరు ఇక్కడ ఈరోజు ఏదో ఉద్యమం కాదు, వందే మాతరం ఉద్యమం కాంచి ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ అనేక సంఘాలు ఉన్నాయి, తన యొక్క వాక్ స్వాతంత్రాన్ని తెలియజేస్తారు. మీరు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. దయచేసి పోలీసు వారు సహకరించండి. ఇక్కడ మేము ఆల్రెడీ మీతో మాట్లాడినాక మీరు టెంట్ తెచ్చుకున్నాం, తెస్తే కూడా మీరు టెంట్ని తీసుకుపోయి వేసుకుంటా అంటే ఆపితే అవుతుందా? దయచేసి పోలీసు వారికి మళ్ళా విన్నపం చేస్తున్నాం, మీరు సహకరించండి. మా టెంట్ సామాన్లు మాకు ఇప్పించండి, మా కార్యక్రమం సజావుగా చేసుకుందాం, పరస్పరం సహకరించుకొని కార్యక్రమాలు నిర్వహించుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు డాక్టర్ అవారు వేణుకుమార్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ. కాదు మీతో కూడా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఒక్క పాయింట్ గాడినే పెద్ద ఇబ్బంది కాదు ఇది. పెద్ద ఇబ్బంది కాదు. మీరు పెట్టే రిస్ట్రిక్షన్స్ కి పెద్ద మూమెంట్ అవుతుంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. ఒకటి వరకు అన్నారు, ఒకటి వరకు చేస్తాం మేము. తెలంగాణ ఏసీపీ సమక్షంలో ఏసీపీ గారు హామీ ఇచ్చారు. మీరు హామీ ఇచ్చారు కదా, ఒక 2 hours అన్నాడు. 2 hours మాట ప్రకారం మాకు కూడా రాజ్యాంగం తెలంగాణలో భారతదేశంలో 1 of the state అన్న తెలంగాణలో భారతదేశం 1 of the state. ఓకే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశం మొత్తం ఉంటుంది. మన దగ్గర ఒక దగ్గర 100% ఇది 100% ఆత్మగౌరవ సమస్య. ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది ఆత్మగౌరవ సమస్య. నమస్తే, నేను ఏమంటాను ఇప్పుడు ఏసీ ప్లానర్ తీసుకో, డివిజనల్ ఆఫీసరు ఆయన ర్యాంక్ ఏది? మీరు చిన్న ర్యాంకు. పోలీసులు అంటే ఏంది? మీరు ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ వరకు తప్ప యూనివర్సిటీ మీకు మా దయదాక్ష వల్ల మీకు ల్యాండ్ వాడు వీసీఐడి ఎక్కడ పోయిన వాడు రంగులు పూసుకుని అయిపోతా. నేనేమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ నువ్వు ఒక అటానమస్ బాడీగా ఉన్నటువంటి యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ చదువుకో. నీకు ఇచ్చింది నీకు ఈ పోలీసులకు ఊడిగేం చేసి వాళ్ళని కష్టం కాదు. ఏందా పోలీసులు అత్యుత్సవం అసలు? హూ ఇస్ పోలీస్? హూ ఇస్ యువర్ రూల్స్? ఈ రూల్స్ ఏంటి? పోలీసులకు ఉంది ఏంది అసలు? ప్రజాపాలన ఇదేమన్నా చిల్లర పాలన? ఒక ముఖ్యమంత్రి నువ్వు ఒక హోమ్ మినిస్టర్గా ఉండి కనీసము మొన్న ముట్టడి ఇస్తే కూడా ముట్టడి ఇచ్చింది మన బీఆర్ఎస్ అయితే ఏ సభలు పడకపోయారట.
ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండి. వీళ్ళకి ఏ విద్యాసంఘం తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు. స్వయాన మంత్రి గారు వాకిలి శ్రీహరి గారు ఏసీబీ గారికి ఫోన్ చేసి మాట్లాడితే ఏందండి ఇది? పోలీసులతో దౌర్జన్యమా? పోలీసులు ఎస్టేటా? మా విద్యార్థుల ఎస్టేటు. కుమార్ అంటోడు వీసీ అంటోడు, మా జీతగాడు నెల జీతగాడు వాడు వీసీ అంటోడు 3 years పీరియడ్ వాడు మాట్లాడేది ఏందండి అసలు? ఈ ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే, మా బీసీల హక్కుల కొరకు మేము దేవునితో కూడా ఫైట్ చేస్తాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది నేనేమంటున్నా, పోలీసులు కూడా సమయాన్ని పాటించాలి. చాలా మీకు ఎంత పరిమితులు ఉన్నాయో మీ అధికారం ఎంతో అంతవరకు ఉండండి. అత్యుత్సవాలు అవసరం లేదు. ఎప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండవు, ప్రభుత్వాలు మారుతాయి. మీ అత్యుత్సవాలు మీ యొక్కతో మీరు జాబులు ఓడుకోకండి. అనవసరంగా మీరు ఎంతో కష్టపడి ఎంతో జాబులు ఓడుతుంటారు. అవసరమా? ఏమన్నారండి? బీసీలు దీక్ష అడిగిరు తప్ప బీసీలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం వాట అడిగిర్రా లేదా రేవంత్ రెడ్డి యొక్క వాట అడిగిర్రా? ఏందండి బీసీలో నిరసన తెలుపుకునే హక్కు లేదా? ఒక మాకు ఫండమెంటల్ రైట్ అండి అది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 91A చదువుకోండి మీరు. 91A ఇప్పటికీ చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ మంత్రులు కూడా ఇది మా దీక్ష కాదు, ఇది 2.5 కోట్ల మంది దీక్ష. ఇది నిన్న ఏసీబీ గారితో ఫోన్ చేయించాం వాకిటి శ్రీహరి గారికి. వారు వచ్చిన తర్వాత ఇవి తీసేయడం ఇది కరెక్ట్ కాదు కదా. వీసీ గారు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా నీకు చేత కాకపోతే నువ్వు రిజైన్ చేయి. నీకంటే సమర్థులు చాలామంది వైస్ ఛాన్సలర్, ఎందుకు చిల్లర వేశాలు? ఓకేనా? మీకు మీడియా కూడా మీకు సహకరించినందుకు ఈ విషయం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ఇప్పటికి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, ఒక్కనాడు వచ్చి రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసా అండి అసలు? ఒక కరికులం తెలుసా? ఒక అకాడమిక్స్ తెలుసా? ఉస్మాన్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వండి. ఆ నిధులపై, ప్లేస్మెంట్స్పై, రిక్రూట్మెంట్పై గది చేయని చెతనైతే నువ్వు మొగోడు మీద గది చేయి. ఈ చెతగాని ముచ్చట్లు చెతగాని ఎవరు ఎందుకు అవసరమా? ఇద్దరు ఏమడిగిరు? గొంతమ్మ కోరిక అడిగిర్రా? బీసీల ధర్మ దీక్ష అడిగిరు, ధర్మంగా వచ్చే వాటను అడిగిర్రు. 60% ఉన్న జనాభాకు 42%. ఆ 42% డిమాండ్తో నువ్వు రాజ్యాధికారం వచ్చినావు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకుంటుంది. రైట్.